ఒకసారి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా రాగి మీద బంగారపు కవరింగ్ వేసినటువంటి నెక్లెస్లు, హారాలు. ఇప్పుడు మనం చూస్తున్నవి ఇవన్నీ కూడా వెండి మీద బంగారపు కవరింగ్ వేసినటువంటి తాళీ చైన్స్ అండి. మీరు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసినా కూడా 92% వెండికి మేము జవాబుదారీ, మేమే తీసుకుంటాం. దీనికైతే మనకి వెండి వాల్యూ కాబట్టి క్యాష్ కావాలంటే క్యాష్ ఇచ్చేస్తారంట. చూడండి, పంచలోహాలు చైన్లు అంటున్నారు. పంచలోహాలు అంటే ఎత్తడి. మన ఇంట్లో బిందులు ఉంటాయి, ఇత్తడి బిందులు ఉంటాయమ్మా, అదే మెటీరియల్ చైన్ చేసేస్తున్నారు. అంటే దాంట్లో బంగారం ఉండదు, వెండి ఉండదు. నెక్లెస్ల రేట్లు 1650, 1350 కావాలంటే 1600 రూపాయలు నుంచి 1800 నెక్లెస్లు ఉంటాయమ్మా. వాడి చూసుకోండి, బాగుందంటే మీరు 10 మందికి చెప్పండి. తేడా వచ్చిందనుకో నన్ను అడగండి, నా నెంబర్ మీకు ఇస్తాను. మీరు కొంటున్నది వెండే కాబట్టి మీ డబ్బులు ఎక్కడికి పోవండి. ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక 5 సంవత్సరాలు వాడిన తర్వాత మీ డబ్బులకి మీకు డబ్బులు త్రిబుల్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మన రాజమండ్రిలో ఉన్న బాబు ఫ్యాన్సీకి సంబంధించి మనము రాగి మీద గోల్డ్ కవరింగ్, వెండి మీద గోల్డ్ కవరింగ్ ఉన్న జ్యువెలరీ సిరీస్ వైజ్ గా చూస్తున్నాము. సో అందులో భాగంగా మనం ఆల్రెడీ తాళి చైన్స్ చూసాము, నల్లపూసలు చూసాము, గాజులు చూసాము. ఇవన్నీ కూడా రాగి మీద మనము గోల్డ్ కవరింగ్ చూసాము. ఈ రోజు వచ్చేసరికి మనము సిల్వర్ మీద ప్రీమియం క్వాలిటీ, అంటే మనకి 92.5 ప్రీమియం క్వాలిటీ సిల్వర్ మీద గోల్డ్ కవరింగ్ ఉన్నటువంటి తాళి చైన్స్ చూస్తున్నామండి. సో ఇవన్నీ కూడా లాట్స్ ఆఫ్ వెరైటీస్ లో మంచి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చేసారు. సో మనకి బయట ఫ్యాన్సీ చైన్స్ మనము 500, 600, 1000 రూపాయలు కూడా పెట్టుకుంటాం. వాటిలో ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ దీని వల్ల మనకి స్కిన్ ఎలర్జీ ఉండదు, చూడడానికి బంగారం లాగే ఉంటుంది, అండ్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. రకరకాల బెనిఫిట్స్ మనకి ఈ వెండి చైన్ల ద్వారా ఉంటాయని చెప్తున్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్యూర్ వెండితో చేసినవి, ప్యూర్ వెండి మీద కవరింగ్ చేసినవి, గోల్డ్ కవరింగ్, బంగారం కవరింగ్, కోటింగ్ కాదు. అదే కోటింగ్ కాదు, కవరింగ్. మళ్ళీ మీరు ఎప్పుడు తెచ్చిచ్చినా వేళ రేటు వెండి రేటు 3 లక్షలు, ఇంచుమించు కేజీ 3 లక్షల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నవి ఇవన్నీ కూడా వెండి మీద బంగారపు కవరింగ్ వేసినటువంటి తాళీ చైన్స్ అండి. వెండి మీద బంగారం కవరింగ్, కోటింగ్ కాదు. ఇది కూడా 92.5% సీల్ వేసి ఉంటుంది ప్రతి చైన్కి. ఓకే, మీరు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసినా కూడా 92.5% వెండికి మేము జవాబుదారీ, మేమే తీసుకుంటాం. తాళిబొట్టు చైన్స్. సో ఈ చైన్స్ అన్ని కూడా ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నటువంటి డిజైన్స్ తోటి మేకింగ్ చేపించి మన బాబు ఫ్యాన్సీ వాళ్ళు తెప్పించారు. ఇప్పుడు మీరు ఈ చైన్ చూస్తే మనకి సైడ్ ఇలాగా గుండులతో వచ్చింది. అండ్ ఈ చైన్ చూస్తే గనక అమ్మవారితో వచ్చిందండి. అంటే మనకు అటు ఇటు గుండులు వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. సేమ్ ఎలా అయితే బంగారంలో ఉంటాయో అలాంటి డిజైన్స్ ని మనకి బంగారపు కవరింగ్ వేసి వెండి తాళి చైన్స్ తీసుకొచ్చారండి. చూడండి మోడల్స్. సో మనము రోల్డ్ గోల్డ్ చైన్స్ ని ప్రిఫర్ చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. బట్ ఇలాంటి వెండి చైన్స్ వేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే స్కిన్ ఎలర్జీస్ రావు, అండ్ అలానే బంగారపు దానిలాగే లుక్ వైజ్ కనిపిస్తుంది అనమాట. అండ్ సార్ దీనికి ఇప్పుడు మేము వాడుకున్న తర్వాత ఏమైనా షేడ్ అది పోతే మళ్ళీ మీ దగ్గరికి తీసుకురావచ్చా? దీంట్లో కవరింగ్ ఎలాగా ఉండి స్టాండర్డ్ గా ఉండిపోద్దమ్మా. ఇది ఎప్పుడైనా డల్ అయ్యి అంటే మాసిపోతాయి కదా. అవును, మాస్తాయండి. మాసిపోయినప్పుడు ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎప్పుడైనా కావాలంటే మీకు ఒక 500, 1000 రూపాయలు ఛార్జ్ తీసుకొని మరి పాలిష్ పెట్టి ఇచ్చేస్తాం. సేమ్ మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. అక్కలేకపోతే మటుకు హాఫ్ రేట్ నేను తీసుకుంటాను. సో మీకు అర్థమైంది కదండి. మీకు ఏమైనా బంగారం అయినా సరే మనకి నిగారింపు తగ్గుతుంది. మనం ఎలాగైతే బంగారం పాలిష్ పెట్టించుకుంటామో అలాగే దీనికి పాలిష్ పెట్టించుకోవచ్చు. ఒకవేళ మాకు ఇంక ఈ మోడల్ బోర్ కొట్టింది ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎప్పుడు కూడా మోడల్స్ ఉంటాయి. మీరు ఆ చైన్ ఇచ్చేసి వేరే చైన్ తీసుకుంటే సగం రేటు కడతారు. సగం రేటు మీకు వాల్యూ వచ్చేస్తుంది. బంగారం కూడా దీంట్లో ఉంది. సో ఇది వెండి బంగారం కాబట్టి మనకి బంగారం ఎలా పెరిగిపోతుందో బంగారంతో పోటీ పడి వెండి కూడా పెరిగిపోతుంది. చాలా మంది 2 గ్రాములు 3 గ్రాముల చైన్ చేసి ఇచ్చేస్తాను అంటున్నారు. కానీ 2 గ్రామ్ రేట్ అంతా 14,000 రూపాయలు. అదే 2-3 గ్రాములు 4 గ్రాములతో చైన్ ఒక 5 గ్రాములతో చేయించుకున్నారనుకో ఎంత అవుతుంది? 75,000, లక్ష రూపాయలు అయిపోతుంది. దాంట్లో వాళ్ళు 60% ఇస్తానంటున్నారు. 60% ఎంత పోతుంది మనకు? 40,000 పోతుంది. ఆ 40,000 రూపాయల బదులు 13,000 రూపాయలు పెట్టుకోండి. 10,000 కంటే 15,000 అనుకోండి, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఆ 10,000 రూపాయలు దీని మీద పెట్టారనుకోండి, మళ్ళీ 5,000 రూపాయలు మీకు వచ్చేస్తాయి, వెండి మిగులుతుంది. మీకు లైఫ్ ఇది మీరు స్టాండర్డ్ గా మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచుకుంటారమ్మా. అదే వెండి ఎంత రేటుకి వస్తుందో తెలియదు ఎవరికి. ఒకవేళ వెలిగింది అనుకో, బాగా పెరిగిపోయింది అనుకో, మీరు కొన్న దాంట్లో డబుల్ వస్తుంది. 13,000 రూపాయలు కొన్న వస్తువు 10,000, 25,000 రావచ్చు, 50,000 రూపాయలు రావచ్చు. దాని వాల్యూ మనం కట్టలేం. ఎందుకంటే అనుకున్నావా రేట్ అయిపోద్దని 3 లక్షల రూపాయలు అవుతుంది. కళ్ళలో కూడా ఎవరు ఊహించుకోవాలి. అవునండి, అవును. 54,000 రూపాయలు కొంటే అయ్యే బాబా అనుకున్నామండి, 3 లక్షల రూపాయలు అయిపోయింది.
కేజీ మేము వెండి 54,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసాం బిజినెస్. వెండి జ్యువెలరీ బిజినెస్. వెండి స్టార్టింగ్ మేము పెట్టింది 54,000 రూపాయలకి. ఓకే. వేళ 3 లక్షల రూపాయలు నష్టమే రాదు. ఎందుకంటే అదే మీరు కట్టుతో చేయించుకుని 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే దానికంట ఇది చాలా బెటర్. దాని మీద 100% బెటర్. తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇది కొనుక్కోగలిగితే ఇది కొనుక్కోండి, ఇది కొనుక్కోలేకపోతే కట్టి రాగి మీద కవరింగ్ కొనుక్కోండి. అవి కూడా ఉన్నాయి, అవి కూడా చాలా రేంజ్ ఉంటుంది. అది 1,500 1,600 అది కూడా గ్యారంటీ. అది కొనుక్కో స్టాండర్డ్ గా ఉండిపోవాలి. మీకు దురదలు అటువంటివి రాకుండా ఉండాలంటే ఇది. లేదంటే కట్టి అంటే అది రాగి మీద కవరింగ్. ఇప్పుడు ఇవి గ్రాముల లెక్కన ఉంటాయండి, వెండి కదా మరి ఇది గ్రాముల లెక్కన. గ్రామ్ అంటే ఇప్పుడు పెరిగిపోయింది కదా మరి. ఇంత ముందు 200 రూపాయల కంచి అమ్మివ్వడం, ఇప్పుడు 450 500 550 ఆ రేంజ్ లో ఉంటాయి. 20 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు ఉంటుంది. 20 గ్రాములు అంటే అంత 500 అనుకో 10,000 అవుతుంది. మీకు 10,000 రూపాయలకి 5,000 రూపాయలు మీకు సొమ్ము. మీకు ఎప్పటికైనా మీకు సొమ్ము మీ ఇంట్లోనే ఉంటుంది, మనకే వచ్చేస్తుంది. మీరు కొంటున్నది వెండే కాబట్టి మీ డబ్బులు ఎక్కడికి పోవండి. ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక 10 సంవత్సరాలు కూడా అక్కర్లేదు, ఒక 5 సంవత్సరాలు వాడిన తర్వాత మీ డబ్బులకి మీకు డబుల్ త్రిబుల్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ఇవే ప్రిఫర్ చేస్తున్నారండి. మనకి తెలిసి చాలా జ్యువెలరీ షాప్స్ వచ్చాయి, బంగారపు జ్యువెలరీ వచ్చినాయమ్మా. పంచలోహాలు చైన్లు అంటున్నారు. పంచలోహాలు అంటే ఇత్తడి మీద అంతే. దాంట్లో బంగారం ఉండదు, వెండి ఉండదు. ఇత్తడి మీద పంచలోహాలు. అది మన ఇంట్లో బిందులు ఉంటాయి, ఇత్తడి బిందులు ఉంటాయమ్మా. అదే మెటీరియల్ చైన్ చేసేస్తున్నారు. ఇత్తడి బిందు తోముకుంటే ఎలా ఉంటుంది మీకు? చింతపండుతో తోముకుంటూ ఉండాలి. అది మేము ఫస్ట్ పేపర్ చేసాం. అది నాకు సాటిస్ఫాక్షన్ అవ్వాల, అందుకని పక్కన పెట్టేసాను. నా దగ్గర ఉన్నాయి పంచలోహాలు ఉంగరాలు ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, గాజులు కూడా మా దగ్గర ఉన్నాయి. మీకు ఉపయోగం లేదు. అలాగా చెప్తాను మీ అందరికీ. ఎలాగంటే బంగారు చైన్ చేయించుకుంటారు, 5 కాసులు 6 కాసులు పెట్టి మెండలో వేసుకుని తిరుగుతున్నారు. అది లాక్కుపోతున్నారమ్మా. స్కూటర్ మీద వచ్చేసి ఏదో రకంగా ఆడవాళ్ళు సింగిల్ గా వెళ్ళిన ఫ్యామిలీతో వెళ్ళినా సరే పక్కకి మొత్తం లాగేసి స్కూటర్ మీద వెళ్ళిపోతున్నారు. మన పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా కూడా తిరగడం తప్ప రిక్వైర్మెంట్ ఏం లేదు. ఒక 5 లక్షల రూపాయలు పోగొట్టుకునే దానికంట ఇదేమన్నా నిజంగా అటువంటి జరిగింది అనుకో, నష్టం ఉండదు. 15,000 రూపాయలతో పోద్ది అంతే. లేదంటే మిగిలిపోద్ది కదా, 5 లక్షల వస్తువు పోతుంది కదా. అంటే అటువంటి బాగా జరుగుతున్నాయి ఎక్కడ ప్రతి చోట జరుగుతుంది. సో సేఫ్టీ కూడా ఉంటదండి. లుక్ వైజ్ బంగారం లాగే ఉంటది, సేఫ్టీ ఉంటుంది. మనకి సేమ్ మనం తక్కువ పెట్టుబడి పెడతాము, మన డబ్బుల్లో మనకి సగం రిటర్న్ వచ్చేస్తుంది. లాక్కు పోయినా కూడా ఈ వెండితో పోద్ది అంతే, పోతుంది. బంగారం పోగొట్టుకోకర్లేదు. అదే బంగారం చైన్ పోగొట్టుకున్నా అంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఎన్ని రోజులు కష్టపడితే వస్తుందమ్మా మనకి. ఇదే వెండి దానికి 10,000 రూపాయలు పోదు. అది కూడా పోకుండా మనం చూసుకుందాం, పోయినా పర్వాలేదు. తర్వాత మీరు కొన్న డబ్బులకి పోటీ నష్టం అనేది రాదు. మీరు ఎన్ని సంవత్సరాలు వాడండి, వెండి గ్యారెంటీ. రిటర్న్ అయితే మనకి 50% ఇస్తారు. మనం వేరే వస్తువు తీసుకోవాలి. నేను తీసుకుంటాను. మనకి 50% ఇచ్చేస్తారండి. మనం వేరే వస్తువు తీసుకోవాలి. చాలా బాగుంటుంది. కాదంటే వెండి వాల్యూ ఇచ్చేస్తాం. వెండి వాల్యూ ఇచ్చేస్తారు. క్యాష్ ఇచ్చేస్తాం. సో దీనికైతే క్యాష్ ఇచ్చేస్తారండి. వెండి వాల్యూ కదా. దీనికైతే మనకి వెండి వాల్యూ కాబట్టి క్యాష్ అయితే క్యాష్ కూడా ఇచ్చేస్తారండి. క్యాష్ కావాలంటే క్యాష్ ఇచ్చేస్తారంటే చూడండి ఇందులో మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇప్పుడు చైన్ లోడ్ వచ్చినాయి, ఇంకేమో ఇంకొక తర్వాత నెక్లెస్లు వస్తున్నాయి, హారాలు వస్తున్నాయి, వడ్డానాలు వస్తున్నాయి, చాలా రకాలు వస్తున్నాయి. అన్ని పెద్ద పెద్ద షోరూమ్లకి వెళ్ళి కొనుక్కోకలేదమ్మా. మీకు జెన్యూన్ గా చెప్పాలి అంటే కనుక వీళ్ళు మీకు క్యాష్ కూడా ఇచ్చేస్తామంటున్నారు. వెండి వాల్యూ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు, హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఆన్లైన్ కూడా ఇస్తున్నారు, మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. వీడియో కాల్ మీకు చూపిస్తారు. వీడియో కాల్ మీకు నచ్చిన డిజైన్ చూసుకొని ఒకవేళ ఓకే అంటే కనుక మీరు ఫోన్ పే చేస్తే వెంటనే మీకు పార్సిల్ పంపించాలి. ఆ పార్సిల్ డబ్బులు మేమే పెట్టుకుంటాం, మీకు సంబంధం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పంపిస్తున్నారా? ఇంకోటి అమ్మా, క్వాలిటీ వాడండి, వాడి చూసుకోండి, బాగుందండి మీరు 10 మందికి చెప్పండి. తేడా వచ్చిందనుకో నన్ను అడగండి, నా నెంబర్ మీకు ఇస్తాను. నా నెంబర్ మీ దగ్గర లేదు. చాలా మంది కామెంట్ పెట్టారు, పట్టీలు తెప్పించుకున్నాము బాగున్నాయి అని చెప్పారండి. 50 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి మీకు ఇదే నాకు వ్యాపారం, ఇదే వ్యాపారం. అంటే అందరు ప్రతి వాడు కూడా యూట్యూబ్ లో నాటిలో పెట్టి పంచలోహాలు అయ్యి అని చెప్పేసి ఫోకస్ చేసేస్తున్నారు. స్టాండర్డ్ ఫ్యాన్సీ అనేది ఒక ఫర్మ్ ఎప్పటి నుంచో ఉన్న షాప్ ఇది. వీటితో పాటు నల్లపూసలు కూడా అడిగారు. నల్లపూసల్లో మనకి వెండి మీద వచ్చాయండి, రాగి మీద వచ్చాయి? ఇంకా రాలేదు, వస్తాయి. రాగి మీద అయితే మన డిజైన్ ఉంది. రాగి మీద మనకి బంగారపు కవరింగ్ వేసిన నల్లపూసలు ఉన్నాయి. చాలా డిజైన్లు వస్తాయి, ఇంకా బోర్డు ఉన్నాయి. చెట్లు చూపిద్దాము. నెక్లెస్లు కూడా హారాలు, నెక్లెస్లు ట్రెండీ కలెక్షన్ వచ్చాయండి. అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా రాగి మీద బంగారపు కవరింగ్ వేసినటువంటి నెక్లెస్లు, హారాలు.
ఈ నెక్లెస్ చూశారు కదమ్మా, ఎలా ఉంటుందంటే మీకు పెద్ద పెద్ద షోరూమ్లోకి వెళ్ళండి. మీరు పెద్ద పెద్ద బంగారు షాపులు షోరూమ్లు పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయి మన ఇండియాలో, అన్ని చోట్ల ఉన్నాయి. అక్కడ కొనుక్కుని ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఉంటుంది. ఓకే, బంగారానికి ఏమి తీసుకోదు. అడిగారు కదండి రాగి మీద బంగారపు కవరింగ్ ఉన్నటువంటి హారాలు నెక్లెస్లు చూపించండి అని. సో మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా మీకోసం చూపిస్తున్నాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ చూపిస్తున్నా చూడండి, దీని డీటెయిలింగ్ చూడొచ్చు మీరు. ఎంత డీటెయిలింగ్ ఉందంటే సేమ్ గోల్డ్లో ఎంత మంచి కార్వింగ్ ఉంటుందో అంతకంటే మంచి కార్వింగ్తో తీసుకొచ్చారనమాట. వీటిల్లో మనకి హెవీగా కావాలన్నా ఉన్నాయి, లేదు మాకు సింపుల్గా కావాలి అంటే చూడండి, పెళ్లి కూతురికి చాలా బాగుంటుందమ్మా. సింపుల్ హారాలు అనమాట. పెళ్లి కూతుర్లకి చాలా బాగుంటుంది. నార్మల్ గా ఇవి మనకి ఈ వర్క్ అంతా కూడా మనకి బంగారంలో ఎటువంటి కార్వింగ్ చేస్తారో, ఎటువంటి వర్క్ మ్యాన్షిప్ ఉంటుందో అటువంటి వర్క్ మ్యాన్షిప్ తోటి మనకి దేనికి సంబంధం లేదు, హ్యాండ్ వర్క్ అదంతా హ్యాండ్ వర్క్. ఇప్పుడు రాగి మీద తీసుకొచ్చారనమాట. సరే ఇవి మనకి ఎలా ఉంటాయండి, రేట్ ఎలా ఉంటుంది ఏంటి చెప్పండి నాకు. నెక్లెస్ అది కావాలంటే 1600 రూపాయలు నుంచి 1800 నెక్లెస్ ఉంటాయమ్మా. 1600 రూపాయల నుంచి నెక్లెస్ 1850, 1650, 1350 నెక్లెస్ల రేట్లు. అదే హారాలు అయితే 2000, 2800, 2300, 1850 రూపాయలు కానీ ఉంటాయి. 1850 రూపాయలు, 2100, 2300, 2800 ఉంటాయి. ఇది కూడా మీరు ఎప్పుడు తెచ్చినా ఆఫ్ రేట్ మేము తీసుకుంటాం. ఆఫ్ రేట్ తీసుకుంటారు. ఇప్పుడు ఎన్ని కూడా మీకు ఇంచుమించు మీరు ఎలా వాడుకున్నా సరే 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు గ్యారెంటీ ఖచ్చితంగా మనుతుంది. దాంట్లో డౌట్ ఎటువంటి 3 నుంచి 4 ఏళ్ళు ఖచ్చితంగా మన్నేస్తాం. మేము ఇచ్చింది మామూలుగా ఫార్మాలిటీగా ఇచ్చినా గ్యారెంటీ ఇచ్చినా మీకు మన్నికి బట్టి అలా ఉంటుంది. అప్పుడు కూడా మాకు మీరు రిటర్న్ ఇచ్చేయచ్చు ఆఫ్ రేట్కి. చూడండి ఇవన్నీ కూడా మనకి తమిళనాడు స్టైల్లో వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి. గోల్డ్ ఇయ్యే కదమ్మా, ఆంధ్రాలో కూడా మనకి ఇదే మోడల్స్. ఇదే మోడల్ మనకి బంగారంలో ఇప్పుడు అంటే ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయండి. అసలు నెక్లెస్ లో బంగారం మోడల్స్ అన్ని కూడా జిగినీలు అంటారు, రకరకాల మోడల్స్ పేర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సంబంధం ఉండదు. సో ఇవన్నీ ఒక్కసారి చూడండి ఓవర్ లుక్ లో. మనకి నెక్లెస్లు అయితే 1300 రూపాయల నుంచి నెక్లెస్లు ఉంటాయి. హారాలు అయితే మనకి 1350 రూపాయలు, 1650 రూపాయలు, 1850 రూపాయలు మాక్సిమం అంతే. రాగి మీద బంగారపు కవరింగ్ వేసినటువంటి ఫ్యాన్సీ నెక్లెస్లు చూపిస్తున్నానండి. మీరు ఒకసారి చూస్తే కనుక ఇప్పుడు నేను పెట్టుకున్న నెక్లెస్ కూడా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి రాగి మీద బంగారపు కవరింగ్ వేసినటువంటి నెక్లెస్ అనమాట. విత్ క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి. ఇవి మన బాబు ఫ్యాన్సీలో ఇప్పుడు హాట్ కేక్ లాగా సేల్ అయిపోతున్నాయి. ఇందులో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో ఒకసారి కింద చూడండి. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయంట. అసలు ఎంత బాగున్నాయి తెలుసా. వావ్, ఇది చూడండి చాలా బాగుంది. దీని ఇయర్ రింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ హైలైట్ ఉన్నాయి. సార్ ఇప్పుడు ఇది ఎలా పడతాయి, ప్రైజింగ్ ఏంటి? 1800, 2000, 2800 అంటే 1200 నుంచి కూడా మనకి సెట్స్ ఉంటాయంటండి. ఇప్పుడు వీటికి మాకు బెనిఫిట్ ఏంటి సార్? మనకి ఇది ఆఫ్ రేట్ ఇచ్చేస్తారు. సో చేంజ్ అవ్వదు. మీకు మినిమం బోర్ కొట్టి ఇటువంటివన్నీ కూడా మీరు ఎంత అలా వాడినా 2-3 సంవత్సరాలు వాడుకోవచ్చు. మనకి చూపిస్తున్న ఈ నెక్లెస్లు అన్ని కూడా మనకి రాగి మీద బంగారపు కవరింగ్ వేసి విత్ స్టోన్స్ తోటి మనకి ఫ్యాన్సీ అంటే ఇప్పుడు ఈ కాలం పిల్లలకి ట్రెండింగ్ అదే డిజైన్స్ డిజైన్స్ ఇప్పుడు మనకి ట్రెండీగా క్రియేట్ చేసి తీసుకొచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు క్యూట్ ఇయర్ రింగ్స్ తో పాటు వచ్చాయి అనమాట. సేమ్ బంగారంలో ఎలా వస్తుంది మీకు వెండిలో కూడా తయారవుతాయి. ఇప్పుడు ఇమిటేషన్ అన్నమాట. బంగారానికి వెండి ఇమిటేషన్, వెండికి ఇది ఇమిటేషన్. రాగి ఇమిటేషన్ కూడా తక్కువ రకం కాదు. రాగి మీద కవరింగ్ చేసిన కూడా గ్యారెంటీ. దీనికి కూడా 2-3 సంవత్సరాలు గ్యారెంటీగా ఉంటాయి. అప్పుడు కూడా మీకు ఆపరేటివ్ మీరు తీసుకుంటాం. సో ఇప్పుడు రాళ్ళు ఓడవు, నల్లపడదు, కలర్ చేంజ్ అయినా, రాళ్ళు ఊడిపోయినా, ఇరిగిపోయినా మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేయచ్చు. మీరు వాడుకున్న వాడుకోవచ్చు. అక్కడ మాకు రిటర్న్ ఇచ్చేది ఆఫ్ రేట్ నేనే తీసుకుంటానమ్మా. ఓకే, సో చూస్తున్నారు కదండి ఈ జ్యువెలరీ అంతా కూడా మనకి రాగి మీద బంగారపు కవరింగ్ వేసి ట్రెండీగా డిజైన్ చేసినటువంటి నెక్లెస్ మోడల్స్ ఇప్పుడు మన బాబు ఫ్యాన్సీలో ట్రెండీగా వచ్చేసాయండి. ఇవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 1200 రూపాయల నుంచి మనకి 2500 రూపాయల వరకు ఉన్నాయి, 3000 రూపాయల వరకు ఉన్నాయి. అయితే దీంట్లో మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు తీసుకొని చక్కగా 2-3 సంవత్సరాలు వాడుకొని ముచ్చట అయిపోయింది, మాకు ఇంకా బోర్ కొడుతుంది అంటే మళ్ళీ తీసుకొచ్చి వేలకి ఇచ్చేసారు అనుకోండి, హాఫ్ రేట్ ఇస్తారంట. మీరు హాఫ్ రేట్కి వేరే వస్తువు ఏదైనా సరే ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలా మీరు వస్తువుల మీద వస్తువులు మార్చుకోవచ్చు అన్నమాట. మీకు డబ్బులు ఎక్కడికి పోవు. అది ఇక్కడ మనకి ప్రత్యేకత అనమాట. అవే కాదండి ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నాయి వచ్చేసరికి బ్రైడల్ హారాలు అనుకోవచ్చు. ఇవి కూడా రాగి మీద కోటింగే కదండి. సో నేను కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను. ఇందాక సింపుల్ ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసరికి సింపుల్ గా ఫ్రాక్స్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి పెళ్లి కూతుర్లు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఇలాగా డబల్ షేడ్ లో వచ్చాయి. ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి. ఫుల్ సెట్ కూడా ఉంటుంది. ఫుల్ సెట్ వడ్లానం, నెక్లెస్, హారం, వడ్లానం, మాటేలు, దండ వంకేలు, జడబెళ్ళలు
ఇవన్నీ కూడా పాపిడి చైన్ మనకి వెండిలో కావాలంటే వెండిలో వస్తాయి, రాగిలో కావాలంటే రాగిలో వస్తాయి. మీకు మీ బడ్జెట్ని బట్టి మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మీరు రిచ్గా వెళ్ళాలి అనుకుంటే ఇవి అనమాట. వీటిని తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే సేమ్ గోల్డ్ లానే కనిపిస్తాయి. మీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన మోడల్ మీరు మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. మనకి డబ్బులు ఎవరు కానీ వీటికి వేరే వస్తువు అయితే ఇస్తారు కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. చక్కగా వచ్చి మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా విజిట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా విజిట్ చేసుకోవాలనుకుంటే మన రాజమండ్రి నల్లమందు సందులో బాబు ఫ్యాన్సీ 1 గ్రామ్ జ్యువెలరీ షోరూమ్ అని ఉంటుందండి. అందరికీ తెలుసు 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. నాకు తెలిసి అతి పెద్ద షోరూమ్ అండి మన బాబు ఫ్యాన్సీ. 50 ఏళ్ళ నుంచి కూడా మనకి 50 ఏళ్ల పైనుంచే ఉన్నది. మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, నేను మీకు అడిగిన మోడల్స్ అన్ని చూపించానని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంటాయండి, నేను సిరీస్ వైజ్గా ఒక్కొక్కటి చూపిస్తున్నాను కాబట్టి ఇది ఇవాళ వీడియో అనమాట. ఇంకా రకరకాల ఐటమ్స్, నల్లపూసలు అడిగారు, నల్లపూసలు కూడా మనకి వెండిలో వస్తున్నాయంట. నెక్స్ట్ వీడియోలో మీకు నల్లపూసలు వెండిలో నల్లపూసలు చూపిస్తానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే కనుక మీకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ ని నేను మీకు చూపించేస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ వీడియో. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్, బై బై.